ఆ సూర్య ప్రతాప్ నేనంటే అస్సలు భయం లేదు. రేపు భయపెడతా. ఈ పోసాన్ని కృష్ణమురళితో ఎందుకు పెట్టుకున్నాను రా అని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి రైలు వెళ్ళేటప్పుడు నేచురల్ స్టార్ నాని అరిచినట్టు కొంతమందికి తలలో పేనుకొరుకుడు వ్యాధి వస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మన తలలో ఉండే జుట్టు కుదుళ్ళ పైన దాడి చేసేసి పాడు చేయటం వల్ల అక్కడ జుట్టు ఊడిపోయి రాకుండా ప్యాచ్లుగా ఉంటుంది. అలాంటి పేనుకొరుకుడు వ్యాధి తగ్గించుకోవటానికి ఆ భాగంలో కాస్త ఇన్ఫ్లమేషన్ లాంటి దాన్ని తొలగించుకోవటానికి వేప నూనె పేనుకొరుకుడు వచ్చిన భాగంలో రాసేసి, అంటే ఒరిజినల్ వేప గింజలు గాడించి తెచ్చుకున్న వేప నూనె అయితే బాగా పనిచేస్తుంది. కల్తీ ఆయిల్ కాకుండా అట్లా ఒరిజినల్ ఆయిల్ రాసి 1 గంట ఆగే స్నానం చేసుకుంటుంటే మంచిది. రోజు నానమ్మ ప్రెగ్నెంట్ అయినా మోడలింగ్ చేయొచ్చంట. ప్రెగ్నెన్సీ మోడలింగ్ కి అడ్డే కాదంట. యాహూ నానమ్మ ఏంటి నానమ్మ? ఈ ప్రెగ్నెన్సీ వల్ల నా ఆశలు ఆవిరైపోయాయి అనుకున్నాను, కానీ అదేం అడ్డు రాదంట. నేను మోడల్ అయిపోవచ్చంట. పున్నమి, నారాయణమ్మ, మీరేం బాధపడకండి. పున్నమి గురించి మొత్తం తెలుసుకునే వచ్చారనుకున్నా. లేదంటే ముందే నేను వివరంగా చెప్పుండేదాన్ని. వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ ఎదురైంది ఒకటి కావడంతో అలా మాట్లాడా. ఆ మాటల్ని మీరు మనసులోకి తీసుకోకండి. వాళ్ళకి నేను నచ్చ చెప్తానుగా. అమ్మగారు, ఎందుకు అంత బలవంతంగా? నీకు తెలియదు పున్నమి. నడి సముద్రంలో మునిగిపోవడం కన్నా తీరం చేరడం మేలు కదా అనిపించినప్పుడు ఎంత బలవంతంగా అయినా ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తాం. ఇది కూడా అంతే. నువ్విప్పుడు ప్రమాదాల కడలిలో ఉన్నావు. నిన్ను ఒడ్డుకు చేర్చాలన్నదే మా తాపత్రయం. నా తాపత్రయం కూడా అదే అమ్మగారు. మా బాబాయే కేదార్ తండ్రి అన్న ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు చూపించలేకపోయారు. ఎలానూ 2 రోజుల్లో మీకిచ్చిన గడువు అయిపోతుంది. ఆలోపు ఆధారాలు కని చూపించలేకపోతే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకున్న గడువు 2 రోజులంతే. మీతో ఉన్న ఈ బంధం వల్ల నేను మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఉండనిస్తాను అనుకుంటే మాత్రం మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు జగదాత్రి. మీరు నాకు చేసిన సాయానికి, నాకు అండగా ఉన్నందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడుంటాను. కానీ మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వలేను. జాగ్రత్తగా విను. ఇక్కడ నేను యాగం మొదలు పెడతాను. 30 నిమిషాల సమయం పడుతుంది. దీనికున్న శక్తి కూడా 30 నిమిషాలే పనిచేస్తుంది. ఆ సమయంలోగా నువ్వు అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలి. ఇందులో ఉన్న నా మంత్రశక్తులు ఆ దైవశక్తిని అడ్డుకుంటాయి. నువ్వు 30 నిమిషాలలోపు ఆ విగ్రహాన్ని ముట్టుకుంటే ఆ దైవం నిన్ను ఏమీ చెయ్యలేదు. పిల్లలు జాగ్రత్త, డాడీతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? పిల్లలు వెళ్దాం. అమర్ అమర్, నేను కూడా వస్తాను. ఆగండి, మీరెక్కడికి? అమర్తో పాటు స్టేషన్ కి. పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయారా?
ఉపవాసం అయిపోయాక గుడికొచ్చి దండం పెట్టుకుని ఉపవాసం విరమించుకోవాలని చెప్పారు కదా. స్టేషన్ కి వెళ్ళొచ్చాక గుడికి వెళ్తానులే, సరేనా? అయ్యో అక్క అక్క, ఇలా చేస్తే ఉన్న దోషాలు పోకపోగా కొత్త వస్తాయి. మీ దీక్షకి నేను భగ్నం కలిగించును. సార్, మనోహరి గారి గుడికి తప్ప ఇంకెక్కడికి రాకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అక్క నువ్వు ఆగక్క. వసుగారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట తప్పరు. నీకిస్తామన్న సగం ఆస్తి 2 రోజుల్లో నీ సొంతం అవుతుంది. అభి, అవునమ్మా, ఈ ఆస్తిలో సగం హారికకు చెందుతుంది, తన కడుపులో ఉన్న వారసుడికి చెందుతుంది. ఆయన నా మెడలో తాళి పట్టుకుని తెంచుతాను అంటే నన్ను ఇంకేం చేయమంటావు? తెంచితే తెంచని, ఆ మాత్రం దానికి ఏమవుద్ది? అంటే అంటే ఏంటి? నీ మెడలో తాళి తెంచితే నువ్వు ఊరుకుంటావా? నా మెడలో తాళెందుకు తెంచుతారు? మరి నీ తాళిలా కాదా నా తాళి? ఆ భయంతోనే ఒప్పుకున్నాను. అంటే మా చారు నీ కోడలు కాదా? ఇష్టం లేకపోయినా ఆ ఆద్యని నీ కోడలిగా చేసుకుంటావా? నేను సరే అంటే సరిపోతుందా? ఆద్యకి సీనుకి పెళ్లి చేద్దామని నాతో చెప్పినంత సులభం కాదు కదా మా అన్నయ్యకి చెప్పడం. అంత ధైర్యం ఎవరికుంది? చారువే నా కోడలు, చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఎస్ సార్. బీ కేర్ఫుల్. దొరికిందత్తా. ఆ రాధిక ఎక్కడో లేదో మనందరి కళ్ళు గప్పి మన పల్లవి మొహాన్ని అడ్డు పెట్టుకుని తిరుగుతోంది. మన అందరినీ తింగరోళ్ళం చేస్తుంది. నా చేతికి చిక్కింది కదా, ఇక నేను చూసుకుంటా. అంతుంది కానీ ఒకరికి మాత్రం తక్కువేమీ లేదు. పిన్ని చనిపోతే వచ్చే ఆ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 కోసమే రాజీ భూపతి శృతితో కలిసి ఏదో చేసింది. అదేంటి అని కనిపెట్టే వరకు మనమేం చేయలేము. ఎందుకంటే అస్థికలు కూడా లేకుండా టోటల్ ఎవిడెన్స్ ని వాళ్ళు క్లియర్ చేసేశారు. అక్షర, మరి ఏం జరుగుతుందో ఇప్పుడు ఎలా కనిపెడదాం? అందుకే అన్నయ్య, ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడే వాళ్ళకి రాకుండా ఆపాను. ఈ టెన్షన్ ని వాళ్ళకి పీక్స్ లో తీసుకెళ్తే ఆ కంగారులో ఏదో ఒక తప్పు ముగ్గురులో ఎవరో ఒకరు చేస్తారు. అప్పుడు దొరుకుతారు. అది మా అక్షరం అంటే బయట పడుతుందిరా మీ గుట్టు. మీ అమ్మ తోడు. బేబమ్మ పిన్ని మర్డర్ హిస్టరీ ఏంటో ఛేదిద్దాం. వాళ్ళని ముప్పు తిప్పలు పెడదాం. సై మొత్తానికి రాత్రి నువ్వు రామ్
సంతోషంగా నిద్రపోయి కొంతమందికి నిద్ర లేకుండా చేశారన్నమాట. అయ్యో, రాత్రి మేము కూడా నిద్రపోలేదు పిన్ని. మేము నిద్రపోయేసరికి తెల్లవారుజామున 4 అయింది. అందుకేనా ఇంత లేటుగా లేచావమ్మా? ఇంతకీ రామెక్కడా? ఇంకా నిద్రపోతున్నాడా? లేదు బాబాయ్, అంత లేటుగా పడుకున్నా ఆయన తొందరగా లేచిపోయారు. స్నానం చేసి కిందకొచ్చారు. రామ్ కింద లేడే? కిందే ఉండాలిగా పిన్ని. రామ్మామా, రామ్మామా. రామ్ ఇంట్లో లేడు. ఏమే, బతికున్నానని నిరూపించి అరెస్ట్ చేయించి నన్నే జైలుకు పంపిస్తావా? నీ అంతు చూడ్డానికే వచ్చానే. పిచ్చి వాగుడు బాగావంటే జైలుకి కాదు, డైరెక్ట్గా పైకే పంపిస్తాను. పెట్రా ఫోను. ఏయ్, చెప్పేది వినో. కాసేపట్లో నీ ఇంట్లో ఒక శవం లేవబోతోంది. ఈ మాట నిన్ను బెదిరించడానికి చెప్పట్లేదు, నేను చెయ్యబోయేదే చెప్తున్నాను. నేను పంపుతున్న ఆయుధం నీ ఇంట్లో నీ అత్తలనైనా మింగేయచ్చు, లేదా నీ మొగున్నైనా మింగచ్చు, లేదా అందరికంటే నీ ప్రియాతి ప్రియమైన నీ పూజనైనా బలి తీసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటో నీకెలా తెలుసు? మీరంటే పరిచయం లేని వాళ్ళైతే మీరు ఏ మాట ఎప్పుడు అంటారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియకపోవచ్చు. కానీ మీతో నాకు పెళ్ళయిందండి. 27 రోజులు మీతో కాపురం చేశాను. ప్రతిరోజు మీ పక్కనే ఉన్నాను. మీ ప్రతి మాటకి అర్థం తెలుసు, ఆ మాటలోని పరమార్థము తెలుసు. అసలు ఆ మాట ఎందుకన్నారో నాకు యథార్థం కూడా తెలుసు. నన్ను హాస్పిటల్ కని చెప్పి మా ఇంటికి తీసుకుని వెళ్ళాలని ఇలా బయటికి తీసుకొచ్చారని తెలుసండి. స్థలం మారగానే అందం రెట్టింపైంది. ఇల్లు ఖాళీ చేస్తున్నారా ఏంటక్క? కాదు చిట్టి, ఎక్కడా ఖాళీ లేకుండా ఫిలప్ చేస్తున్నాం. ఎందుకు వదినా? పెద్దదిన దారిలో ఉంది విక్కీ. పెద్దమ్మ గారు వచ్చేస్తున్నారా? నైని, సంతోషపడకుండా కంగారు పడుతున్నావు ఎందుకు? నిజం చెప్పు ఆకాష్, నీ ప్రేమని కావాలని చంపేసుకుంటున్నావా? నీకు మళ్ళీ చెప్తున్నాను విను. సంజన మెడలో 3 ముళ్ళు వేసి తనని ముప్పు తిప్పలు పెట్టాలి అనుకున్నాను. మా మావయ్యకి మీరు చేసిన అవమానానికి మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. అసలు సంజనాని నేను లవ్ చేశానంటే నువ్వెలా నమ్మావు? నేను చిటికేస్తే నాకు 100 మంది పడతారు. అలాంటిది నేను సంజన వెనక పడ్డమేంటి? నాన్ సెన్స్. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. అసలు సంజన ప్రేమించడానికి పనికొచ్చే మెటీరియలేనా? అసలు తనెక్కడా నేనెక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ లేదు. పోయి దాన్ని నేనెలా ప్రేమిస్తాననుకున్నావు?